నమస్కారం. శివాబి న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అజెండాలోని అంశాలపైనే చర్చ. కౌన్సిల్ సమావేశంలో సూచించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. వివిధ అంశాలపై చర్చించిన కౌన్సిలర్లు. అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యం. రక్షాబంధన్ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి వెల్లడి. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. సునీత సేవా సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. రైతు సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలు గ్రామ సభలో తహసీల్దార్ రమణయ్య. అజెండాలోని అంశాల చర్చకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని పురపాలక సంఘ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ స్పష్టం చేశారు. గూడూరులోని కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. గూడూరు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ అధ్యక్షతన గురువారం సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై ముందు చర్చించకుండా గత కౌన్సిల్ సమావేశాల అంశాలపై చర్చను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కొందరు లేవనెత్తడంపై చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ అడ్డుకున్నారు. అభివృద్ధికి చెందిన అజెండాలోని అంశాలను మాత్రమే చర్చించాలని కౌన్సిల్కు సూచించారు. అనంతరం అజెండాలోని అంశాలపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు చర్చించారు. 5వ వార్డు కౌన్సిలర్ శివకుమార్ ప్రకటన బోర్డుల బహిరంగ వేలంపై అంశాన్ని తీసుకువచ్చారు. అధికారుల కారణంగా వేలంపాటలో తప్పిదాలు జరిగాయని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ వేలంపాటలు సక్రమంగానే జరిగాయని, ఆ అంశాన్ని ఆమోదించామని పేర్కొన్నారు. దీనిపై కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు బిల్లి చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, పులిమి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, నాగులు మరికొందరి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలో చైర్పర్సన్ కల్పించుకుని మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే విధంగా బహిరంగ వేలంపాటలు నిర్వహించామన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగలేదన్నారు. వివాదం సద్దుమణగకపోవడంతో చైర్పర్సన్ దేవసేనమ్మ 10 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో అంశాలపై కౌన్సిల్ చర్చించింది. అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా కూడా నేను పదవి అంటే ఒక బాధ్యత అనుకున్నాను, బాధ్యతగానే చేస్తున్నాను. కానీ పెత్తనం చేస్తే గానీ జరగదు అనేది నాకు అర్థం అవుతా ఉంది ఇప్పుడు. అందుకని నేను ఇక్కడి నుంచి స్ట్రిక్ట్ గా మన సమావేశం ఏ విధంగా జరగాలో రూల్స్ ప్రకారమే జరపాలని అనుకుంటున్నాను. అందరం రూల్స్ ప్రకారమే చేద్దాం. అప్పుడు ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అంశాల వారీగా చర్చిస్తాము. ఏమన్నా విషయాలు ఉంటే సమావేశం అయిపోయిన తర్వాత మాట్లాడతాం. గత సమావేశంలో 2 అంశాలు, 2 వర్గాలకి సంబంధించి కూడా అంశం లేదు. దయచేసి సభ్యులందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అడిగిన సభ్యులు అగ్రిమెంట్ ఫైనల్లో ఉంది, యాక్ట్ లో ఉంది కాబట్టి చెప్తున్నారు. మీరు చెప్పిన దీనికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే వర్క్ అంటే కాంట్రాక్టర్స్ విల్లింగ్ అయ్యి ఏమి లేదు. దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పండి. అధికారంలో ఉన్నారు కాబట్టి కరెక్ట్ చేసుకొని కావాల్సిన చట్టబద్ధత చేసుకోవాలి. అక్కడ పసుపుని కార్యక్రమం చేయడానికి మనకి పైన ఆదేశాలు రావడం జరుగుతుంది. ఆ ఆదేశాల ప్రకారం మనం ఆ పసుపుని పూర్తి ఏర్పాటు చేసి వచ్చే ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేసిన బాధ్యత మన పురపాలక సంబంధం ఉంది కాబట్టి ఈ చైర్స్ అన్ని అరేంజ్ చేసిన బాధ్యత మనకు.
చేసి పేద ప్రజలకు పంచుతుంటారు. పేద పిల్లలు లేదమ్మా, తీసుకిచ్చే రైట్స్ లేదమ్మా. కాకపోతే పేపర్లు 16, 17, 17 3 వాటికి కలిసి అక్కడ సెక్టర్ అవుతుంది కాబట్టి వేయించేదాన్ని చూస్తామా. నేను వార్త పత్రికలు వేయించేదాన్ని. పంపిస్తున్నారంటే వాళ్ళ నామ్స్ ప్రకారం ఇస్తున్నారు. ఓన్లీ ఫారెన్ రెస్టారెంట్ మాత్రం మన కండిషన్స్ పెట్టారు. అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ ప్రాంతంలో జరిగిన రక్షాబంధన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న ఎస్బీఐ భవనంపై బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి హాజరై మాట్లాడారు. అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఆయన వివరించారు. అనంతరం రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేష్ కుమార్, చెంచురెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, తాజుద్దీన్, వరదయ్య, వంశీధర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఐక్యత కోసం, జాతీయత కోసం, మరి ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఈ యొక్క రక్షాబంధన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ దేశంలో 29వ తారీఖున జరుపుకున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ యొక్క గూడూరు ప్రాంతంలో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా వార్డుకు 5 మంది చొప్పున, గ్రామాల నుంచి 5 మంది చొప్పున ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమం ద్వారా సోదర భావాన్ని వెల్లివిరిసే విధంగా మన దేశంలో ఉన్నటువంటి యొక్క సెక్యులర్ శక్తుల యొక్క ఐక్యతను చాటుకునే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి 29వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క దేశవ్యాప్తంగా రక్షాబంధన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సోదర భావంతో, ఒక మమకారంతో, ఐక్యతతోటి ఈ దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం పాటుపడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ కార్యక్రమం గురించి దాన్ని ప్లాన్ చేయడం గురించి మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి దాదాపు 1.4 నెలలు కావస్తుంది. దేశవ్యాప్తంగా కూడా సంవత్సర కాల పరిపాలన పూర్తయిన తర్వాత ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఇటు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. మన దేశంలో దాదాపుగా 75% మంది ప్రజలు అవినీతికి తావులేని పరిపాలన నరేంద్ర మోడీ గారు అందించాడు. నరేంద్ర మోడీ గారి సరైన పరిపాలనలో ఈ దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నారని చెప్పి 75% మంది భారతదేశ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా భారతదేశం వేగవంతంగా ముందుకు పోతుంది, అభివృద్ధి చెందుతుంది. దాదాపుగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఏదైతే 4.5% అభివృద్ధి రేటుకి ఈ భారతదేశానికి దిగజార్చిపోయిందో ఆ అభివృద్ధి రేటును సంవత్సర కాలంలోనే దాదాపుగా 5.5% తీసుకెళ్లాడు. రానున్న 2 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ప్రపంచంలో మరి ఏ జాతి లేనటువంటి సమయంలో
మన భారతదేశంలో ప్రపంచం మొత్తానికి విజ్ఞానాన్ని అందించేటటువంటి ఈ భారతదేశం మన ప్రపంచం మొత్తానికి విజ్ఞానాన్ని అందించింది. అటువంటి భారతమాత యొక్క సంతానంగా మనందరం సోదరీమణులు మన దేశాన్ని ప్రపంచంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పనిచేస్తుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రపంచంలో భారతదేశాన్ని నిలబెట్టడం కోసం భారతమాత బిడ్డలందరూ కలిసి ఈ దేశం కోసం శ్రమించి పనిచేయాలి అని చెప్పి పనిచేసేటటువంటి సంస్థలు ఇవి. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలని చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సునీత సేవా సంస్థ వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం సునీత సేవా సంస్థ 15వ వార్షికోత్సవ సభ జరిగింది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు స్వారంగం శ్రీనివాసులు సులక్ష్మిల కుమార్తె సునీత పేరిట సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్షికోత్సవానికి చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ కుమార్తె జ్ఞాపకార్థం సంస్థను ఏర్పాటు చేసి విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సారంగం శ్రీనివాసులు దంపతులను కొనియాడారు. ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తితో మెలగాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, పాఠశాల హెచ్ఎం పరంజ్యోతి, చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మొదలగువారు పాల్గొన్నారు. ఎక్స్పైర్ అవడం జరిగింది. ఆ సందర్భంగా ఆ తల్లిదండ్రులు తమ బాధను మర్చిపోవడానికి ఆ పాప యొక్క జ్ఞాపకాలని నిరంతరం తమలో వహిస్తున్నటువంటి ఆ బాధని ఇతరులకు సహాయం చేయాలనే ఒక మంచి ఆశయంతో సునీత సేవా సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఇప్పటికీ సరాసరి 300 ప్రోగ్రామ్స్ని గత 15 సంవత్సరాల్లో నిరంతరాయంగా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాలకి ఎవరి నుంచి కూడా ₹1 కూడా కలెక్ట్ చేయకుండా కేవలం ఆ కుటుంబం ద్వారా వచ్చినటువంటి ధనంతో మాత్రమే ఈ కార్యక్రమాలని కొనసాగించడం బహుశా ఈ జిల్లాలో ఇది చాలా గొప్ప విషయం అనడానికి ఎలాంటి అతిశయోక్తి కాదు. అనేక సేవా బాలిక ఎంతో సంతోషంగా గర్వంగా తన తోటి మిత్రులతో చెప్తుంది, ఆ వచ్చిన ఆయన మా నాన్న అని గర్వంగా ఫీల్ అవుతూ చెబుతోంది. ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చినా కానీ అదే దృశ్యం నా కళ్ళల్లో మెదులుతుంది. ఆ చిన్నారి మరెవరో కాదు, ఈ సునీత, మా పెద్ద పాప సునీత. అందువల్లనే మా పాప ఇక్కడ చదువుకునింది. అందువల్లనే ఈ స్కూల్ అంటే మాకు ఒక రకమైన ప్రత్యేకమైన అభిమానం. దానికి తోడు ఇక్కడికి ఉండి పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, ప్రధాన ఉపాధ్యాయులు కూడా మా పట్ల అంతే ప్రేమతో వ్యవహరిస్తారు. కాబట్టి మేము ఈ స్కూల్ పట్ల ఏ కార్యక్రమం చేసినా నవంబర్ 21 సంస్థ కార్యాలయంలో వాషింగ్ పౌడర్ తయారీపై 11వ శిక్షణా శిబిరం జరిగింది. జనవరి 3 సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గులు పోటీ నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగినది. జనవరి 6 సంస్థ కార్యాలయంలో మహిళలకు ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం జరిగింది. జనవరి 10 సంక్రాంతి సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగినది. జనవరి 27 సంస్థ కార్యాలయంలో మహిళలకు మిషన్ ఎంబ్రాయిడరీపై 10 రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 26 సిఎస్ఎం హై స్కూల్ ఆవరణలో నిర్మించిన స్టేజిని ప్రారంభించడం జరిగింది. మార్చి 8 మహిళా దినోత్సవం స్థానిక బీసీ కళాశాల వసతి గృహంలో చేయడం జరిగింది. మార్చి 9 సంస్థ కార్యాలయం మహిళలకు 2 నెలల ఉచిత బ్యూటిషియన్ కోర్సు ప్రారంభించబడినది. ఏప్రిల్ 7 సంస్థ కార్యాలయంలో డోర్ మ్యాట్స్ 15వ వార్షికోత్సవం జరపడం హర్షణీయం. ప్రతి సంవత్సరం మనకు సునీత సేవా సంస్థ వారు ఏదో ఒక రూపంలో మన స్కూల్కి గిఫ్ట్లు అందజేస్తూ ఉన్నారు. మనకు వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అలాగే స్టేజీ నిర్మాణం కూడా వాళ్ళ పాప పేరు మీదనే చేయడం జరిగింది. ఇంకా మన లైబ్రరీకి కొన్ని పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. మన పిల్లలకు పోటీలు నిర్వహించి వాటికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సునీత సేవా సంస్థ వారు మన పాఠశాలలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ సంస్థ వారు ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడే టైలరింగ్,
తర్వాత వాషింగ్ పౌడర్ ఇలాంటి తయారీలు వాళ్ళకి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని సాధించడానికి ఎంతోగానో దోహదం చేస్తున్నారు. వాళ్ళందరికీ మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 19వ తేదీని ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ ఛార్జీ తీసుకున్న తర్వాత మొట్టమొదటగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మొన్న మా ఆఫీస్కి వచ్చే శ్రీనివాసులు గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపై మా సంస్థ చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు అయితేనేమి, పిల్లలకి ఆటల పోటీలు అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినప్పుడు మీకు ఆల్బమ్ కూడా చూపిస్తామని తెలియజేశారు. ఆ సందర్భంగా ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చేటప్పుడు ఆల్బమ్ చూడటం కూడా జరిగింది. తన కుమార్తె మరణించినప్పుడు ఆ దుఃఖం ఎంత ఉంటుందో ఎవరు చెప్పనలే కాదు. కానీ ఆ దుఃఖాన్ని దిగుముందుకొని ఆ పాప పేరు మీద ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించడం కాక వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్లు చేసి స్వయం ఉపాధి పొందేటట్లు తీర్చిదిద్ది తద్వారా తన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్టడం ఎంతైనా స్వార్థం ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని ఉండొచ్చు. చందాల రూపాన సంస్థను రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి కూడా వారి యొక్క సొంత నిధులతోనే ఈ సంస్థ ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంది. ట్రైనింగ్ ప్రోగ్రాం మహిళలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మహిళలలో వెలుగు చూడాలా, వాళ్ళలో కాంతిని చూడాలా, వాళ్ళ కుటుంబంలో ఉన్నత స్థాయికి ఎదగాల. మహిళలలో పేదరికం ఉండకూడదు. ఒక కుటుంబం ఉన్నత స్థాయికి ఎదగాలంటే మహిళలను ఈ మహాలక్ష్మి లాగా ఉండాలంటేనే ఆ కుటుంబంలో యొక్క మహిళే కారణమని ఆలోచించి మహిళలకు శిక్షణ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల ప్రభుత్వం వారు కొన్ని కార్యక్రమాలు తీసుకొని వస్తే ఆ కార్యక్రమాలను మేము చేస్తాము. ఈ కార్యక్రమాలను ప్రజలకు ట్రైనింగ్ ఇస్తాము. ఆ ప్రజలను కూడా వాళ్ళ కాళ్ళపై నిలబడేటట్టు చేస్తామనే ముందుకు వచ్చిన ఏకైక సంస్థ కూడా సునీత సేవా సంస్థ అని మటుకు నేను గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ పనైనా చేయాలంటే ఉన్న ఈ సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాసులు గారికి, వారి సతీమణి సులక్ష్మి గారికి, మన కమిషనర్ గారికి, మన వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్ గారికి, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, మన పరంజ్యోతి గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ, ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందిన మహిళలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సంస్థ ద్వారా ఇక్కడ నేను రెండోసారి పాల్గొంటున్నాను. చాలా సక్సెస్ఫుల్గా చేస్తామన్నారు. చాలా మందికి అంటే వాళ్ళ ఇంట్లో ఉండి కూడా స్త్రీలు వాళ్ళు ఆర్థికంగా ఎదిగేదానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఉపయోగపడే ఈ కుట్టు నేర్చుకోవటం అయితే ఏమి, టైలరింగ్, ఈ ఫ్యాషన్ డిజైనింగ్, ఈ మెహందీ పెట్టడము, అన్ని బ్యూటీషియన్కి సంబంధించిన కోర్సులు, లేడీస్కి సంబంధించినవన్నీ. తర్వాత లేడీస్కి ఆరోగ్యపరంగా కూడా ఏమన్నా సమస్యలు ఉంటే ముందుగా ఎలా ఇచ్చేయాలని ఆ అవగాహన సదస్సులు నిర్వర్తిస్తూ ఆ బిడ్డని మర్చిపోయేదానికి వీళ్ళు ఈ వ్యాపకాన్ని పెట్టుకొని ఎంతో మందికి ఈ మంచి పనులు చేస్తూ వాళ్ళందరి మనసుల్లో మంచి వ్యక్తులుగా నిలిచిపోతున్నారు. మామూలుగా జన్మతో కాకుండా, మనం జన్మించటం ద్వారా కాకుండా మనం చేసే మంచి పనుల వల్ల మంచి పేరు తెచ్చుకోగలుగుతాము. ఆ విధంగా ఇప్పుడు ఆ పాపను కూడా చనిపోయినా కూడా అందరి మనసుల్లో చిరంజీవిని చేశారు. వీళ్ళు చేసే మంచి పనుల ద్వారా ఆ పాప కూడా చిరంజీవిగా అందరి మనసుల్లో ఉంది. ఒక చిన్న దీపము గదంతా వెలుగు నింపలేకపోవచ్చు, కానీ ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. ఆ దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. ఆ విధంగా చీకటి అంతా మాయమయ్యేటట్టు చేయొచ్చు. ఆ విధంగా వీళ్ళ ప్రయత్నం ఒక్కొక్కరికి ఈ టైలరింగ్ ఇంతమందికి నేర్పించటం, వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకో కొంతమందికి నేర్పించటం, ఆ విధంగా అందరూ నేర్చుకొని అందరూ కాళ్ళ మీద నిలబడే విధంగా చేస్తున్న వీళ్ళ పనులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా గూడూరులో అందరూ పేద ప్రజల
అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా ఇప్పుడు అంటే మనకి ఈ ఇన్స్టెంట్ సుఖం కోసం ఎక్కువ దానివైపు వెళ్తాం. మనకు అప్పటికప్పుడు సంతోషాన్ని ఇచ్చే దానికోసం వెళ్తాం కాకుండా మనకి శాశ్వత సంతోషం ఇచ్చే దీనివైపు మీరందరూ ప్రయత్నించాలండి. శాశ్వత సంతోషం ఎప్పుడు వస్తుందంటే పూర్తిగా విద్య ద్వారానే వస్తుంది. మీరందరూ చక్కగా మీ మనసంతా విద్య మీద పెట్టి చక్కగా చదువుకోండి, గొప్పగా ఎదుగుతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. కాబట్టి చక్కగా అందరూ చదువుకొని గొప్ప వ్యక్తులుగా మారాలని మీరందరూ కూడా ఈ విధంగా ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి శ్రద్ధ చూపాలని. మామూలుగా మనిషికి ఎంత తెలివితేటలున్నా ఎంత సామర్థ్యం ఉన్నా ఈ క్రమశిక్షణ అంకిత భావం లేకపోతే ఎదగలేరు, గుర్తింపు రాదు. కాబట్టి మీరు ఈ వయస్సు నుంచే క్రమశిక్షణతో పనులు చేసే విధంగా ఎదగాలని, ఆ విధంగా గురువులు కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వాలని. ఇక్కడికి వచ్చే పిల్లలకి తల్లిదండ్రుల శ్రద్ధ తక్కువగా ఉంటుంది కాబట్టి గురువులే తల్లిదండ్రులుగా పాత్ర పోషించి వాళ్ళని చక్కగా వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని గురువులందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీనివాసులు గారికి నమస్కరిస్తూ సెలవు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ కేవీ రమణయ్య పేర్కొన్నారు. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మీ ఇంటికి మీ భూమి గ్రామ సభను నిర్వహించారు. మనుబోలులోని పంచాయతీ కార్యాలయంలో మీ ఇంటికి మీ భూమి గ్రామ సభ తహసీల్దార్ రమణయ్య అధ్యక్షతన జరిగింది. కొందరు రైతులు సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ సభలో అందిన ఫిర్యాదులు పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐలు సుజిత, కవిత, విఆర్ఓ రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనుబోలు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో రైతులకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్కుల్లో ఏమన్నా లోపాలు కానీ, సవరణలు కానీ, పేరు తప్పు, సర్వే నెంబర్ తప్పు, ఇంటి పేరు తప్పు అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి సవరణలు ఈరోజు అర్జీ మూలకంగా ఎడగాలు సమర్పిస్తే అవన్నీ మేము కరెక్షన్ చేసి ఆన్లైన్లో అవన్నీ ఎక్కించడానికి ఉపయోగపడుతుందండి. అందుకని ప్రజలందరూ ఈ గ్రామ సభ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కొనుగోలు చెరువులు కానీ ఏర్లు కానీ కట్టియాలు జరుగుతున్నాయి. వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పి గతంలో ఎంఆర్ఓ గారికి పలుసార్లు ఫిర్యాదు చేసినాను. ఈరోజు ఏంటంటే జన్మభూమి కార్యక్రమంలో ఇప్పుడు కూడా ఏంటంటే ఫిర్యాదు చేసినాను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మునుగోలు పంచాయతీకి కావాల్సిన డంపింగ్ యార్డు కోట్ల విలువైన స్థలాలు ఇవ్వకుండా మునుగోలు గ్రామ చెరువు పరిధిలో ఇస్తే బాగుంటుంది. రోడ్డు పక్కన ఏంటంటే కలువాయి రోడ్డు దగ్గర 1 ఎకరా ఇస్తామంటున్నారు. అక్కడ కాకుండా మునుగోలు దగ్గరలో తక్కువ రేట్లో ఉండే స్థలంలో ఇస్తే బాగుంటుందని చెప్పేసి అది కూడా వినతి పత్రం ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి. అన్ని చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే వాగులు, పారంబోగులు, చెరువులు కబ్జాలు గురవుతున్నాయి. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పాను. చర్యలు తీసుకుని తప్పగా తీసుకుంటామని చెప్పి ఆదేశించారు. పొలంలో నా సర్వే నెంబర్లు తప్పులు పడిపోయి నాకు తక్కువ వస్తే మీసా సేవలో రాకపోతే నేను మండలం కాడికి పోయి అడిగితే ఎంఆర్ఓ గారు ఎవరు చూస్తారన్నారు. అది మొదలు కూడా చూడలేదు. నెల నుంచి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. దాన్ని సరి చేయలేదు. మాకు మీసా సేవ రాలేదు. మేము ఇబ్బంది పడతా ఉన్నాము. సైదాపురం మండలంలోని పన్సారెడ్డిపల్లి హరిజనవాడలో పూరీలు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో నగదు కాలిపోయాయని బాధితులు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని పన్సారెడ్డిపల్లి హరిజనవాడలో నివాసం ఉంటున్న కలవల శ్రీనివాసులు, మాధవీలకు చెందిన పూరీలు గురువారం ఉదయం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో కాలిపోయింది. ఇంట్లోంచి మంటలు రాగానే స్థానికులు బిందెలతో నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇల్లు కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. నగలు కూడా కాలిపోయాయని బాధితులు వాపోయారు. సంఘటన తెలియగానే ఆర్ఐ నరేష్ వెళ్లి పరిశీలించారు. నా పేరు మాధవి, మాది పన్సారెడ్డిపల్లి. మేము రోజు కూలి చేసుకుని బతికేవాళ్ళం సార్. రోజు టాలే పనికి వెళ్ళాము. ఈరోజు కూడాను ఇంట్లో వెళ్తూ ఈరోజు దీపారాధన చేసి వెళ్ళాను సార్. అంతే ఏం జరిగిందో ఏమో సార్. మేము వచ్చేసరికి ఏం లేదు. ఇంట్లో మొత్తం ఫోన్ చేసి కాలిపోయిందని చెప్పారు. వచ్చాము. ఇక్కడ చూస్తే డబ్బులు మాత్రం ఇల్లు కట్టుకునేదానికి తెచ్చిపెట్టుకున్నాం సార్. ఒక 50,000 దాకా, 10,000 దాకా బంగారు మొత్తం కాలిపోయింది సార్. ఏం లేదు. అంతే సార్. ఇంటి వెనక ఇల్లు మాది. మా అబ్బాయికి బాగాలేకుంటే మాత్ర ఇస్తా ఉండే నేను. మింగిచ్చి చూసేలేక ఇల్లు రగులు మండిపోతున్నది. అందరినీ అరిచినాను. అరిస్తే అందరూ వచ్చి నీళ్ళు అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు అంతా పోసినారు సార్. ఇల్లు ఏమో తగులుకొని పోయింది. ఏం దక్కలేదు. గూడూరు పట్టణ సమీపంలోని చౌటపాలెంలో నివాసం ఉంటున్న కల్లుగీత కార్మికుడు మాలకొండయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆ కుటుంబానికి గౌడ సేవా సంఘం ఆధ్వర్యంలో 20,000 రూపాయల నగదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గోవిందయ్య గౌడ్, చంద్రయ్య గౌడ్, భాస్కర్ గౌడ్, తంబయ్య, బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. నీలకంఠ అనే కల్లుగీత కార్మికుడు ఈ సంవత్సరం మే నెల 16వ తేదీ చెట్టు మీద నుంచి జారి ప్రమాదశాతంలో పడిపోయి చనిపోయాడు. అతనికి నెల్లూరు జిల్లా గౌడ సేవా సమితి ట్రస్ట్ తరఫున 20,000 రూపాయలు డబ్బు ఇచ్చేదానికి ఈరోజు కోసూరు గోవిందయ్య ప్రెసిడెంట్ వచ్చి వాళ్ళకి ఇచ్చారు. దీంట్లో పాల్గొన్న వాళ్ళు పేరు చెప్పండి. సుమారు 20 మంది దాకా ఇచ్చిన ఇప్పటి వరకు. ఇంకా ఎలా పడిపోయినా మాకు తెలియకపోయినా తెలిపితే మేము వచ్చి మా తరఫున గౌడ సంఘం సేవా సమితి తరఫున విచారించి ఇస్తాము. ఫోన్ నెంబర్ కావాల్సి ఉంటే ఫోన్ నెంబర్గా చెప్పండి. జాతీయ జెండా తిరగబడిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కాపునాడు కార్యదర్శి కంకనాల పెంచల నాయుడు పేర్కొన్నారు. గూడూరులో ఆయన మాట్లాడుతూ చైర్పర్సన్పై విమర్శలు చేయడం తగదని సూచించారు. మా తెలుగుదేశం నాయకురాల మీద ఈ విధమైన అపోహం చేయటం మంచిది కాదు. అసలు ఇలాంటి రాజకీయాలు చేయటం కూడా చాలా తప్పు. అందుచేత మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు చేయకుండా జెండా గురించి ఫస్ట్ తెలుసుకోండి. మనము స్కూలు పోయినా ఫస్ట్ ప్రార్థన చేపిస్తారు, ఆఫీసుల కాడ ప్రార్థన చేపిస్తారు. ఎందుకో మన జెండాకుండే అలాంటి శక్తి, మన జెండా మనకి దేవుడితో సమానం. అందుచేత ఈ విషయంలో చాలా తీవ్రంగా ఉంటుంది. తెలుసుకోండి. ఇమ్మీడియట్గా దీని గురించి వెంటనే అపోహం లేకుండా తీర్చిదిద్దుకోవాలని మేము మా పార్టీ తరఫున తెలుగుదేశం నాయకుడు కంకణాల పెంచల నాయుడు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న స్వర్ణాంధ్ర భారతి డిగ్రీ కళాశాలలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మల్లికార్జున్, మనోజ్ కుమార్, ఋషి, వెంకటేష్ మొదలగువారు పాల్గొన్నారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి. అసలు మనకు జనరల్గానే మన అమ్మ నాన్న మనకు నేర్పించుంటారు, అక్కా చెల్లెలు, అన్నా చెల్లెలు కట్టాలి రాఖీ అని చెప్పేసి. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మన ఇంద్రుడు అని చెప్పేసి మనం రాజు పేరు వింటుంటాడు. వృత్తాసురుడు అని చెప్పేసి ఒక రాజు దగ్గర 12 సార్లు యుద్ధం ఓడిపోతే ఈ ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి ఒక రక్ష కట్టుతుంది. ఒక సంకల్పం తీసుకొని నువ్వు చేయబోయే 13వ యుద్ధంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని చెప్పేసి సంకల్పం తీసుకోమని చెప్పేసి ఒక రక్ష కడుతుంది ఇంద్రుడికి. అప్పుడు ఆ 13వ యుద్ధంలో వృత్తాసురుని ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో చంపి విజయం సాధిస్తాడు. దాని యొక్క ఉద్దేశంతో రక్షాబంధన్ కడతాం. రక్షాబంధన్ అంటే మనకు తెలుసు, అన్నాచెల్లెలు అన్నలకి తమ్ముడికి కట్టేసి డబ్బులు తీసుకొని. ఇది కాదండి. ఏబీపీ యొక్క నినాదంతో స్టూడెంట్స్లోకి వెళ్తుంది. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం కలిసి దేశానికి, ధర్మానికి శ్రీరామ రక్ష అనే ఒక ఉద్దేశంతో మనం వినాయక చవితి జరుపుకుంటాం. గూడూరులో జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష కార్యదర్శులు జడపల్లి చంద్రయ్య గౌడ్, వీరరాఘయ్య గౌడ్, మిగతా కార్యవర్గంగా శ్రీనివాసులు, పరమేశ్వర్, బాలకృష్ణ గౌడ్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందయ్య గౌడ్ పాల్గొన్నారు. గూడూరు డివిజన్కి సంబంధించి గూడూరు డివిజన్ తరఫున కార్యక్రమం నిర్వహించేదానికి ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీలో జడపల్లి చంద్రయ్య గారిని ప్రెసిడెంట్గాను, బట్టిగాల వీరరాఘవయ్య తాంబయ్య గౌడ్ని జనరల్ సెక్రటరీగాను, తాళ్ల పరమేశ్వర గౌడ్ని సెక్రటరీగాను, మూలం సేనయ్యని సెక్రటరీగాను, పర్చూరు బాలకృష్ణని ఆర్గనైజ్ సెక్రటరీగా నియమించడం జరిగినది. ఈ గతంలో ఇచ్చిన బాధ్యత డివిజన్కి కలుగీత కార్మికులకు కానీ సమస్యల గురించి కానీ, చెట్టు మీద పడిపోయిన వాళ్ళ సమస్యల గురించి కానీ, ఇంకా విద్యార్థుల సమస్యలు కానీ, నా
శక్తి వరకు నిర్ణయిస్తానని చెబుతాను. గీత పారిశ్రామిక సంఘం గూడు డివిజన్ ప్రచార కార్యదర్శిగా నియమితులైన నేను సంఘ అభివృద్ధికి సంఘంలో జిల్లాలోని డివిజన్లోని సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే సంఘ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తూ అందరి సహకారంతో విద్యార్థుల యొక్క విద్యార్థి ప్రోత్సాహం కూడా అందిస్తామని. మనుబోలులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఆటపాటలతో విద్యార్థులకు సులభతరంగా బోధన ఎలా చేయాలో అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో డిఆర్జీలు వాసు, కల్పన, లక్ష్మి, భవానీ, మిస్ కోఆర్డినేటర్ ఆదిశేషయ్య పాల్గొన్నారు. ఫలప్రదం కావడానికి బోధన అభ్యసన రెండు ఫలప్రదం కావడానికి ఈరోజు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి బోధనాంశం చేస్తున్నాము. ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వల్ల పిల్లవాళ్ళు మనము బోధనాంశము ఈజీగా చేసుకునే దానికి టీఎల్ఎం ఉపయోగపడుతుంది. బోధన అభ్యసన రెండు సమపాళ్లలో జరగడానికి పరీక్షాంశాల తయారీ, అదనపు కృత్యాలు 1 నుంచి 5వ తరగతి వరకు 5వ తరగతి గణిత బోధనపై టీఎల్ఎం తయారు చేయడం, తర్వాత మాదిరి పాఠ్యాంశాన్ని పరిశీలించి పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలో మెళకువలు నేర్చుకున్నారు. సృజన సమ్మిళిత విద్యపై అంటే మెంటల్ రిటార్డెడ్ పిల్లలకి మన పాఠశాలలో ఖచ్చితంగా అడ్మిషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఈ మన పాఠశాలలో చేరినందువల్ల ఆ పిల్లలు మామూలు పిల్లలతో ఉన్నందువల్ల వాళ్ళ సక్సెస్ఫుల్ అవుతుందో అప్పుడే విద్యా వ్యవస్థ ద్వారా మంచి తరాన్ని సమాజానికి అందివ్వగలము. మనం చేసేటటువంటి ఈ వృత్తికి సంపూర్ణ న్యాయం చేయడానికి ఇటువంటి తరగతులు, ఇటువంటి ట్రైనింగ్ క్లాసులు, ఇక్కడ పొందేటటువంటి స్వీయ అనుభవాలు, ఈ ఇంటరాక్షన్ మెథడ్ ద్వారా ఎప్పుడైతే ఒకరికొకరు మనం చేసేటటువంటి పనుల్లోని మెళకువలు షేర్ చేసుకుంటామో ఒకరికి ఒకరు ఇన్స్పిరేషన్ పొంది మన యొక్క బాధ్యతలను, మన ఉపాధ్యాయ వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చుతాము. అందుకోసమే ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ శిక్షణా తరగతుల్ని జరపడం జరుగుతుంది. ఈ శిక్షణా తరగతులకి మన జిల్లా మొత్తానికి కూడా డైట్ ప్రిన్సిపల్ వచ్చే నెల 2వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. మనుబోలులో వారు గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, నరేంద్ర పాల్గొన్నారు. కార్మిక చట్టాలనే తీసేసేదానికి ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకి సాగిలబడినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ రేపు సెప్టెంబర్ 2వ తేదీ జరిగే సమ్మెకి అనేక ట్రేడ్ యూనియన్లు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ, బిఎంఎస్, టిఎన్టీసీ, హెచ్ఎస్ ఇవన్నీ కూడా ఒక 16 సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెలకు పాల్గొంటున్నాయి. వీటిలో పెద్ద ఎత్తున మళ్ళీ కూడా ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి ఇచ్చాపురం దాకా బస్సు యాత్ర కూడా బయలుదేరింది. బస్సు యాత్రలో నాయకులు కూడా అన్ని యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే ఇవాళ నరేంద్ర మోడీ చెప్పేది ఏంది, ఇంతకుముందు చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కూడా యూనియన్ పెట్టుకునే హక్కు ఉండింది. ఇవాళ ఆయన చెప్పేది ఏంది, 300 మందికి పైగా ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలంట. అది కూడా యాజమాన్యం సంతకం చేస్తేనేనంట. అంటే అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న కార్మిక హక్కుల్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడి కోసం సాగిలు పడి వాళ్ళకి కాళ్ళు మొక్కి చట్టాలను సవరిస్తున్నాం, మీరు వచ్చి మా దేశంలో పెట్టుబడి పెట్టుకోమని చెప్పి ఈ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత కార్పొరేటర్లకి దోషమై కార్పొరేట్లకు ఉపయోగపడే పద్ధతుల్లో కార్మిక చట్టాలు కాలరాసేటువంటి పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. అందుకని కార్మికులు మొత్తం ఈరోజు మళ్ళీ మరో స్వాతంత్రోద్యమం లాగా కార్మికులు పోరాడితే తప్ప లేకుంటే మన చట్టాలన్నీ కూడా కాలరాసేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది భారతదేశం. ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా కాలరాసి కార్మికుల్ని, రైతుల్ని ఈరోజు అగసాట్ల పాలు చేసేటువంటి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక అయినటువంటి ప్రభుత్వం ఈరోజు మనకు దాపరించింది. అందుకని కార్మికులు మొత్తం ఈరోజు రేపు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని మొత్తం సిపిఎం పార్టీ తరఫున చిలకూరులోని చిల్డ్రన్స్ హోంలో పెన్వేర్ కంపెనీ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు యూనిఫారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
చిలకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో బుధవారం రాత్రి పెన్వేర్ కంపెనీ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు యూనిఫారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు యశ్వంత్, బాబు, తేజస్వి, రాధా, గాయత్రి, సంక్షేమ అధికారి శాంతారాం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అజెండాలోని అంశాలపైనే చర్చ. కౌన్సిల్ సమావేశంలో సూచించిన చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. వివిధ అంశాలపై చర్చించిన కౌన్సిలర్లు. అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యం. రక్షాబంధన్ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి వెల్లడి. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. సునీత సేవా సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. రైతు సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలు గ్రామ సభలో తహసీల్దార్ రమణయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.